అనగనగా ఒకరోజు బెంగాల్లో మా వారితో ఫస్ట్ టైం పెళ్లి తర్వాత చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఇంక ఈ చేపల మార్కెట్కి అయితే పెళ్లి ముందు ఒకసారి మా తాతయ్యతో వచ్చాను ఇదే మార్కెట్కి బెంగాల్లో. కానీ అప్పుడు చిన్నదాన్ని కదా, అంత ఏం గుర్తులేదు. ఈసారి అయితే పెళ్లి తర్వాత ఫస్ట్ టైం అనమాట ఈ 8 ఇయర్స్లో రావడం ఇదే. అయితే ఈ చేపల మార్కెట్కి వస్తే నాకేంటంటే నాకేం చేపలు తెలీదు, నాకు వండడం కూడా రాదు. గట్టిగా అంటే ఒక 2-3 రకాల చేపలే నేను తింటాను, వండుతాను కూడా. అవి కూడా నేను గుర్తుపట్టలేను సరిగ్గా. ఈ చేపల మార్కెట్‌కి ఎందుకు వచ్చానో కూడా తెలీదు. చేపలు చూడడానికి వచ్చాను ఇలాగే. కాకపోతే మేమైతే రొయ్యలు తీసుకుందామని వచ్చాము ఈరోజు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ మనకి చేపలైతే ఫుల్లు చేప అయితే తీసుకోక్కర్లేదు. అరకిలో, పావు కిలో, 100 గ్రాములు అడిగినా కూడా ఇస్తారనమాట ఈ వెస్ట్ బెంగాల్‌లో. రొయ్యలు కూడా అంతే. ఎవ్వరు 100 గ్రాములు, పావు కిలోకి ఎక్కువ తీసుకోరు సరిగ్గా. మనకింకా చేపలో ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ కూడా కోసేసి ఇస్తారు. అలా ఉండిద్దనమాట. ఎందుకంటే బెంగాలీ వాళ్ళు ఎక్కువ చేపల్లో గానీ, రొయ్యల్లో గానీ వెజ్జీస్ ఎక్కువగా ఏసి వండుతుంటారు. అందుకనే ఇంక చూసారా, కత్తులు చూసారా ఎంత పెద్ద పెద్దగున్నాయి కత్తిపేటలు. ఒక్క కసక్కన కొయ్యంగానే చేప కోసి అంటే ముక్కలైపోతాయిద్దనమాట. ఇంక మేమైతే రొయ్యలు అడిగితే 100 గ్రామ్ పొచీస్ టకా అన్నారు. అంటే 100 గ్రాములు రూ. 25 అంట. చూసారా, అడిగితే కూడా గ్రామ్స్‌లోనే చెప్తారు, కేజీ చెప్పరు. ఇంక మేమైతే ఒక కేజీ తీసుకున్నాం. ఈ సైజు రొయ్యలు 250 రూపీస్ అయితే కేజీ పడింది. మీ సైడ్ అయితే ఎంతున్నయి? ఇంకా వెళ్తా వెళ్తా బజార్ బయట అయితే ఇలా పనసకాయ కనబడింది. ఈ సీజన్‌లో పనసకాయ దొరికితే గనక కన్ఫర్మ్ తీసుకోండి. రొయ్యలు, పనసకాయ కూర కూడా నేను షేర్ చేశాను. ఎవరికైనా చూడాలంటే నా ఛానల్‌లో ఉంది, చూసేయండి. ఎండ అయితే మామూలుగా లేదు. మేమైతే ఇంటికెళ్ళిపోతున్నాం.